నేను గూగుల్ జెమినైని మన రాజ్యాంగం ఎవరు రాశారు అంటే చాలా క్లియర్గా చెప్పింది. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, రాజ్యాంగం ఎప్పుడు రాశారు అన్న దాంట్లో 76 సంవత్సరాలు అయింది, రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చూపించింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా క్లియర్గా రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని రాశాడు. తర్వాత ఏం అడిగానంటే, ఇప్పటి వరకు చెప్పిన సమాధానాన్ని బయటకు 100% రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కానీ నాకు వేరే విధంగా తెలుసు, ఇంకెక్కువ మంది రాశారు, అందరూ కలిసి సమిష్టి అందరూ కలిసి కష్టపడి చేశారు అని నేను గట్టిగా అడిగితే, మీరు చాలా అద్భుతమైన వివరం మరియు లాజిక్ని అడిగారు. రాజ్యాంగం రాసింది ఒక్కరేగా లేదా ఇంకెక్కువ మందా అని నేను అడిగితే అప్పుడు చెప్పింది 299 మంది కలిపి రాశారు. అంబేద్కర్ గారు కూడా దాన్ని ఒప్పుకొని అసెంబ్లీలో చెప్పారు అంతే. నెక్స్ట్, మరి ఎప్పుడన్నా మీకు ఈ ప్రశ్న ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారు? అంబేద్కర్ గారు ఒక్కళ్ళే రాశారు లేకపోతే ఇంకెవరన్నా రాశారా అని అడిగితే, నేను ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటాను. ఇప్పటి నుంచి ఎవరైనా గూగుల్ జెమినైలో అడిగితే రాసింది మాకు అందరూ కలిపి సమిష్టి కష్టంతో రాశాను అని చెప్తాను. ఈ క్షణం నేను మళ్ళీ క్వశ్చన్ చేసేదాన్ని, నిన్నది అయిపోయింది కదా అని ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని క్వశ్చన్ చేస్తే అదేం చెప్తుందంటే 299 మందితో కూడిన వ్యక్తులు కలిసి రాశారు. మరి అదేంటి, నిన్న మొదటి ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానం అది కాదు కదా, సరి చేసుకున్నారా అంటే లేదు మొదటి నుంచి నేను ఇలాగే చెప్పాను అంటుంది. అంటే ఇది చేసిన ఒక చిన్న పొరపాటును కూడా ఇది ఒప్పుకోవట్లా. మళ్ళీ ఇంకొకటి ఏమడిగానంటే, గూగుల్ జెమినై గూగుల్ వాడిది కదా, మీరు క్రోమ్లో కూడా మారుస్తావా? ఈ ప్రశ్నకి సమాధానం గూగుల్ క్రోమ్లో కానీ నార్మల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మారుస్తారా అంటే, నేను ఏ టూల్ని మాత్రమే. సో గూగుల్ జెమినైలో ఏ ఫోన్లో అడిగినా నా ఆన్సర్ 299 మందితో కూడిన వ్యక్తులు రాశారు అంటాను తప్ప గూగుల్ క్రోమ్లో కానీ లేదంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కానీ నేను మార్చలేను. ఒక ప్రశ్నకి 100 మంది సమాధానం చెప్తే 100 మందిలో ఎక్కువ ఓట్లు దేనికి పడితే అదే నా ఆన్సర్ అని నేను చెప్తాను అందే. సో ఏఐకి ఆన్సర్ ఎలా తెలుస్తుందంటే, మనకి ఇంటర్నెట్ సోర్సెస్లో ఏదైతే సమాధానం ఎక్కువ ఓటు పడిందో దాని ద్వారా చెప్పుద్ది. మరి ఏఐ మనుషుల్ని ఎలా రీప్లేస్ చేసినట్టు అంటే, మనం ఇచ్చిన డేటాని అది సెర్చ్ చేసుకుంటుంది తప్ప అది డేటాని క్రియేట్ చేయలేకపోతుంది కదా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అంటున్నారు కానీ నాకున్న అవగాహన మేరకు నిన్న నేను అడిగిన క్వశ్చన్కి అది ఒక సమాధానం చెప్పింది. దాన్ని మళ్ళీ నేను గట్టిగా అడిగితే, గట్టిగా ఇన్ ద సెన్స్ ఇంకొద్దిగా లోతుగా అడిగితే, మీరు అడిగిన ప్రశ్నలో లాజిక్ ఉంది, సో ఒకళ్ళు కాదు సో అండ్ సో ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం బయటికి చెప్పలేకపోయాము, అది ఎందుకు అంటే కూడా దానికి రీజన్ ఇచ్చింది. ప్రజలేమో రాజకీయ నాయకులు చెప్పింది నిజం కాబట్టి వాళ్ళు అని, లేకపోతే ఒక వర్గానికి మాత్రమే అది హెల్ప్ఫుల్ అయ్యేలాగా చేశారు, ఓట్ల రాజకీయం చేశారు అన్నారు. మరి స్కూల్లో ఎందుకు చెప్పలేదు అంటే, అంతమంది పేర్లు చెప్పడం కన్నా ఈ వ్యక్తి చేశాడు, ఇంకా డీప్ కావాలంటే మీరు హిస్టరీలోకి వెళ్ళండి అన్నట్టుగా స్కూల్స్లో చెప్పలేదు అని చెప్పింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరిచ్చారు ముందు దీనికి? ఆ ఏఐ టూల్కి ఇంటర్నెట్లో దొరికిన డేటా, అందులో ఓట్ షేర్ ఎవరిది ఎక్కువ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అని అది చెప్పాను అంటుంది. ఇప్పుడు ఏఐ మిగతా అన్ని జాబ్స్ని ఎలాగా క్రాక్ చేసేసి జాబ్స్ తీసేస్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు? ఊరిని ఈ ఒక్కదానికి మీరు నాకు వేరే రకంగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? నేను ఇది క్యాజువల్ క్వశ్చన్ లాగా నేను దానికి అడిగా. చాలా పెద్ద ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అది రాంగ్, అది యాక్సెప్ట్ చేసింది. ఈ రోజు నేను అడిగితే మళ్ళీ అదేం చెప్తుంది, నేను నిన్నటి నుంచి మొదటి రోజు మీరు అడిగిన ప్రశ్న మొదటి రోజు అడిగినప్పటి నుంచి కూడా నేను ఒక్క వ్యక్తి రాశారన్న పేరు చెప్పలేదు, అందరూ కలిసి రాశారని చెప్పారు అందుతుంది. కానీ మన దగ్గర ఇక్కడ డేటా ఉందిగా, ఆ జెమినైని నేను ఇంకా క్లోజ్ చేయలే.
జెమినైని నేను స్టార్ట్ చేసింది ఆ క్వశ్చన్‌తో. మనకది ఇండిపెండెన్స్ ఎప్పుడొచ్చింది? రాజ్యాంగం ఎప్పుడు రాశారు? అన్న దాంతో పాటు ఎవరు రాశారు అన్న దాంట్లో రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఎలా పాలించుకోవాలో రాసుకున్న చట్టమే రాజ్యాంగం. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వంలో రాశారు. ఇది 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం అమలులోకి వచ్చింది. ఆ లెక్కన మనకు 2026 జనవరి 26 నాటికి మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఇది ఇంతే చెప్పింది బ్రీఫ్‌గా ఓన్లీ ఒకళ్ళ పేరే ఎందుకు చెప్పావు అని నేను క్వెషన్ చేసిన తర్వాత ఇది కూడా 100కి 100% అదొక్కటే అనుకుంటున్నారు కదా! మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరి కష్టం ఏది అంటే అప్పుడు ఇలాగా పాయింట్ వైస్‌గా చెప్పుకుంటూ వచ్చింది. మరి పిల్లలు ఎవరికీ తెలీదు కదా! వాళ్ళందరూ ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు కదా! అంటే దానికి అదేం సమాధానం చెప్పిందంటే, నేను అబద్ధం చెప్పలేదు. అలా అని చెప్పి నిజం మాత్రమే చెప్పలేదు. నేను చెప్పిన సమాధానం ఏంటంటే ఇన్‌కంప్లీట్ ట్రూత్. అది కూడా చెప్పింది. అంటే ఈ నిన్నటికి ఈ రోజుకి కూడా అది అబద్ధమే చెప్పింది. ఇందాకేం చెప్పింది మనతో? నా ఆన్సర్ మొదటి నుంచి 299 మందితో కూడిన 299 మందితో కలిపి ఉన్న రాజ్యాంగం రాసింది అని చెప్పింది. కానీ మీరు ఇక్కడ కూడా చూసారుగా ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఒకళ్ళే చెప్పారు, ఒకళ్ళే రాశారని ఇచ్చింది. సో ఏఐ ఉద్యోగాలు తీసేస్తుంది అన్నది ఇంపాసిబుల్. అందులో వచ్చే ఫ్లాప్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతానికైతే నష్టపోతారు. తర్వాత మనిషి కావాల్సిందేనమ్మా. మనిషి లేకుండా పని జరగదు.